నమస్తే, దిస్ అనుష కుమల్. ఇవాళ మన గెస్ట్ కౌన్సిలింగ్ సైకాలజిస్ట్, లైఫ్ కోచ్ రజిత మైనంపల్లి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అనుష. మేడం, మాటలు తూటాలు అంటారు కదా. సో మీరే చాలా సందర్భాల్లో చెప్పారు అన్న మాట వెనక్కి తీసుకోలేమని. కానీ ఈ మాటలతో మనిషిని ఏ విధంగా చంపొచ్చు అంటే ఏం చెప్తారు? దీన్ని నేను రీసెంట్గా ఒక స్టోరీ విన్నాను. నాకు ఖచ్చితంగా అసలు బ్యూటిఫుల్ క్వశ్చన్ అడిగారు. పాతకాల అంటే లైక్ మన పూర్వంలో కాళికా మాతను ఆదిపరాశక్తిని అంతం చేయడానికి ఆదిపరాశక్తినే ఒక రాక్షస దానవుడు వచ్చి అడుగుతాడు. ఎవరిని? ఆదిశక్తిని అడుగుతాడు. కాళికాదేవిని అడుగుతుంటాడు. తపస్సు చేస్తుంటాడు. ఓం కాళీ అని చేస్తుంటాడు. అప్పుడు వచ్చి ఆమె చెప్తుంది, నువ్వు ఆదిపరాశక్తి దగ్గరికి వెళ్ళి ఆవిడను దుర్భాషలాడు అని చెప్తాడు. నువ్వు ఇట్లా ఆమెను కించపరచు, అప్పుడు ఆమెను నువ్వు ఏమైనా చెయ్యొచ్చు అని అదేలా నేను అలా అంటే ఆమెకి ఏమవుతుంది? ఆమె అది ఆదిపరాశక్తి కదా, అలా ఎలా అవుతుంది అంటాడు. నువ్వు వెళ్ళి చెయ్యి అని చెప్తాడు. అనగానే వెళ్ళి ఇంకా ఈమె దేవుడి దగ్గరికి వెళ్ళంగానే ఇంక ఈమె ఫైట్కి వస్తుందేమో దానవుడు అని చెప్పేసి ప్రిపేర్ అవుతుంది. ఎవరు? ఆదిపరాశక్తి. అవంగానే అక్కడికి వెళ్ళేసి, అసలు నువ్వు మనిషివా, నువ్వు అసలు దేవుడివా, దేవతవా, అసలు నువ్వు మనిషివేనా అని ఇట్లా బ్యాడ్ అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేస్తుంది. ఓకే, అసలు షాక్ అయిపోతుంది ఆదిపరాశక్తి. ఏంటి ఫైట్ కదా నేను ఎక్స్పెక్ట్ చేసింది, సమ్మవుజ్జి కదా ఎక్స్పెక్ట్ చేసింది, ఏంది అబ్యూజివ్ వర్డ్స్ అని సడన్గా ఆ పదాలు స్ట్రింక్ అయిపోయి అంత శక్తి అలా కుంచుకుపోయి స్మాల్ సైజ్ అవ్వబోతుంటుంది. ఇంకా ఎప్పుడైతే ఈ రాక్షస దానవుడు ఆమెను స్లాష్ చేసి కిల్ చేస్తాడా అని అనుకునే టైంకి శివుడు పక్క నుంచి వచ్చి ఆమెను అసలు ఆ పరాశక్తిని ఆది శక్తి అని పిలుస్తాడు. శక్తి అనగానే ఇట్లా లెగుస్తుంది. లెగిచేసి అసలు నీ శక్తి ఏంటి, నువ్వు ఎనర్జెటిక్, నువ్వు గ్రాండియర్, నువ్వు ఇది, నువ్వు దేవతవి, నువ్వు ఇది అది అని ఇంకా స్తోత్రాలు, అమ్మవారి స్తోత్రాల మీనింగ్స్ అవుతే మీకు తెలుస్తుంది. అసలు నువ్వు ఇది ఇది ఆ జుట్టు ఇట్లా అని ఇక ప్రతిదీ అట్లా గట్టిగా చెప్తున్నాడు ఆయన. అట్లా పెద్దగా అయిపోయే శక్తి ఒక్క నిమిషంలో ఆ దయ్యాన్ని నిర్మూలిస్తుంది. ఇక్కడ అర్థం ఏంటంటే, ఒక మనిషి ఎంత స్ట్రాంగ్గా ఉన్నా ఒక దానవుడు అంటే ఒక నీచుడు, అసలు బడి ఎందుకు పనికిరానోడైనా అది వాళ్ళ సంస్కారము, వాళ్ళ ఉద్దేశము అని వాళ్ళ గుణాన్ని బయటపెట్టే మాట అది. వాళ్ళు మాట పెట్టడంతో ఈ పర్సన్ బ్రేక్ డౌన్ అవుతారు. అది ఆదిపరాశక్తే తప్పల, మనుషులెంత. అందుకని అలాంటి వాళ్ళది లెక్క చేయకుండా ఆల్వేస్ అరౌండ్ విత్ అప్లిఫ్టింగ్ పీపుల్ వేర్ దే కెన్ నో యువర్ వాల్యూ. అందుకని ఎదుటి మనిషి ఎప్పుడైనా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు దేర్ మెంటల్ స్టేటస్, మెంటల్ బీయింగ్ గురించి, ఇట్స్ నాట్ యువర్ వర్త్. అది ఒక్క మాట అనుకున్నట్టయితే నిన్నెవరూ బ్రేక్ చేయలేరు. సో కాబట్టి ఆల్వేస్ థింక్, నో అబౌట్ యువర్ వర్త్. హియర్ కమ్స్ సెల్ఫ్ ఇమేజ్ బిల్డ్ చేసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ వర్త్ బిల్డ్ చేసుకుంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్. వీటన్నిటికీ మూలం ఏంటంటే ఎప్పుడు లెర్న్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్ అవ్వడము, కంపీటెన్స్ బిల్డ్ చేసుకున్నప్పుడైతే ఎవరేం మాట్లాడుకున్నా, వెన్ యూ నో ఇన్సైడ్ యు ఆర్ అమేజింగ్, యు ఆర్ నాట్ హర్టింగ్ ఎనీబడి, యు ఆర్ నాట్ హర్టింగ్ ఎనీ సోషల్ రెస్పాన్సిబిలిటీ, యు ఆర్ ఆన్ ద సేఫ్ సైడ్. సో ఇగ్నోర్ ఆల్ దిస్. సూపర్ మేడం, వెల్ సెడ్ అనే దానికంటే కూడా గ్రేట్, అసలు చాలా మంచి మెసేజ్ ఇది నిజంగా. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్.